ఫ్రెండ్స్ వాళ్ళు నా యూట్యూబ్ దోస్తులు అందరూ ఎట్లున్నారు, బాగున్నారా? నేనైతే ఇవాళ మా ఇంట్లో ఏం ప్రిపేర్ చేస్తున్నానంటే చెప్తాను, ఒక్క నిమిషం వెయిట్ చేయండి. మా ఆయనకైతే చాలా ఇష్టమైన కర్రీ అది. ఎందుకంటే నాన్ వెజ్ తింటూనే ఉంటాడు. మా ఆయనకైతే చాలా ఇష్టం నాన్ వెజ్ అంటే. ఏం కర్రీ మమ్మీ? ఇవాళనా మీ డాడీకి చాలా ఇష్టమైన కర్రీ. ఏం కర్రీ చెప్పుకో చూద్దాం. గుర్తుకొస్తలే. చికెనా, ఇంకా మటనా, ఇంకా రోటియా, తలకాయ? చూపిస్తా. తలకాయ కూర ప్రిపరేషన్ ఇది. మా ఆయన కదా ఇది చాలా ఇష్టము. నేను ఇవాళ విమల వండు, రేపు నువ్వు తినవు కదా. నేను ట్యూస్డే రోజు అయితే తినను. మా ఆయన అయితే సండే సాటర్డే 2 days మాత్రమే తినడు. నేను మాత్రము 2 days. నేను ట్యూస్డే, థర్స్డే, సాటర్డే, సండే ఈ 4 days మాత్రం నేను తినను. ఇప్పుడే వచ్చినాం. మా బాబు స్కూలు అయిపోయిన తర్వాత మళ్ళీ ట్యూషన్కి 6 o'clock. ఇప్పుడు నేను ట్యూషన్ మార్చిన మా బాబుది 6కి ట్యూషన్ అనమాట. 6 to 8 మా బాబు ట్యూషన్. 8 వరకు అక్క వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఉండి ఇంటి దాకానే వచ్చినాము మేము. వచ్చిన తర్వాత ఇక మా ఆయన తలకాయ కూర తెచ్చిన ప్రిపేర్ చెయ్యు అని అన్నాడు. సరే నేనైతే అప్పటికప్పుడు అల్లం వెల్లుల్లి మాత్రం దంచుకొని వేసేస్తున్నాను నేను. పండు కొంచెం టబ్బు తీసుకురా. ఇక్కడైతే మేము ఇక్కడ రెంట్కున్నాం. మాకైతే ఓన్ హౌస్ ఉంది బోయినపల్లిలో. అది కట్టాము, రెంట్కి ఇచ్చేసినాము. ఇక మా బాబు స్కూల్ దగ్గర అని మేము ఇక్కడ పత్తనాల్లో తీసుకున్నాము రెంట్కు ఇల్లు. ఒక్క నిమిషం పట్టుకొని అన్న పైకి పట్టుకొని నేను కొంచెం అల్లం కడుగుతా. ఇక అన్నీ మా బాబు ఇట్లా టబ్బు తెస్తే అన్నీ టబ్బులో కడుక్కొని వంట ప్రిపేర్ అయిన తర్వాత ఇక టబ్బును తీసి బయట పెట్టేస్తా. మేము ఈ ఒక్క ఇంట్లో రెంట్కున్న ఇంట్లోనే మాకు డబ్బు లేదు. అన్ని ఇంట్లలో సింక్ ఉంది. రెంట్కున్న ఇంట్లోనే సింక్ లేదు మాకు. ఇక అన్ని టబ్బుల్ని నేను కడిగి ఇట్లా అప్పటికప్పుడు అయితే నేను అల్లం వెల్లుల్లి దంచుకుంటాను. చాలా కర్రీస్ టేస్టీగా ఉంటాయి, స్మెల్ కూడా బాగుంటుంది. చాలా ఈజీగా అనిపిస్తుంది అప్పటికప్పుడు దంచి వేసుకోవడం. ఎంతసేపు ఒక వెల్లుల్లి, అల్లము చేసి కడిగి దంచి వేసుకుంటే అయిపోతుంది. టైం అయితే 9:30 అవుతుంది. మేము డైలీ వచ్చేసరికి 9:30 అవుతుంది. మార్నింగ్ ఏదన్నా వీడియో తీద్దామంటే టైం సరిపోలేదు. నేను ఎందుకంటే పనికి వెళ్ళడంతోనే టైం అస్సలు కుదరలేదు నాకు. ఇవాళ వీడియోస్ షార్ట్స్ చేద్దామంటే సరేలే ఎట్లాగో ఇంటికి వచ్చాం కదా ఈ వీడియో అప్లోడ్ చేద్దామని అందుకే తలకాయ కూర ప్రిపరేషన్ చేస్తున్నాను. మా బాబుని వీడియో చేతిలో పట్టుకుని తీయమంటే ఏం చేస్తుంది తెలుసా? ఇది లైటింగ్కి పెట్టేసి వెళ్ళిపోయాడు. వాడు ఇప్పుడే వచ్చిండు కాబట్టి ఇక నేను వాడిని కూడా ఫోర్స్ చేయదలుచుకోలేదు. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా. దీంట్లో కొన్ని వాటరు, కడిగిన వాటర్ అయితే ఎట్లాగో తలకాయ కూర కొంచెం గ్రేవీ ఉంటేనే కొంచెం మంచిగా అనిపిస్తుంది. మా ఆయన కూడా కొంచెం గ్రేవీ టైప్ చేయు అని అన్నాడు. అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి వేగిన తర్వాత పసుపు వేసిన. నేను మళ్ళీ
కర్రీ ముట్టుకొని ఇవన్నీ ముట్టాను, ఎందుకంటే నేను కొంచెం వారాలు ఉంటా కాబట్టి. కారం 3 స్పూన్స్, హాఫ్ కేజీ తెచ్చాడనమాట. కారం అయితే 3 స్పూన్స్, సాల్ట్ ఒక 2 స్పూన్స్ వేస్తున్నా. నాకు ఈ తలకాయ కూర గ్రేవీ అంటే కొంచెం నాకు ఇష్టమే. ఇవన్నీ వేసిన, ఇగో చూడండి ఇవన్నీ వేసిన. ఇప్పుడు ఎందుకంటే నేను ముట్టుకోను, ఎందుకంటే నాకు వారాలు ఉంటాయని నేను ఫస్ట్ టైం ముట్టుకోక ముందుకే ఇవన్నీ వేసుకుంటున్నా. ఎందుకంటే ఇవన్నీ తినని రోజులలో అవే వాడతాం కాబట్టి మళ్ళీ చెయ్యి కడుక్కొని అవి పెడితే నాకు పురుగులు వస్తాయని భయానికి నేను ఫస్ట్ వేసేసుకుంటాను ఇవన్నీ. ఇప్పుడు నర్సింగ్ కొంచెం వేసాక మా ఆయనతోనే కడిగిపించిన, ఆయననే కడిగి వేస్తున్నాడు. నేనైతే కడగను, ముట్టుకోను, ఎందుకంటే నేను అవన్నీ వేస్తా కదా. నాకు కొంచెం భయం, దేవుళ్ళకు ఉంటాము ఇవన్నీ చేసి మళ్ళీ ముట్టుకోవడం చేయడం చేస్తే ఎందుకు మళ్ళీ మహాపాపం తినని రోజులలా అని నేను ముట్టను. మా ఆయననే ముట్టడు. ఇది కొద్దిసేపు అలా ఆయిల్లో ఉడికిద్దాం. నాకైతే ఎవరు వీడియో తీసేటోళ్ళు ఉండరు, నాకు నేనే సెల్ఫ్ గిట్లా పెట్టుకొని మీకు ఈ వీడియో తీయడం జరుగుతుంది. మా బాబు చూడండి ఒక్కసారి. పండ ఏం చేస్తున్నావురా? ఇగో ఎక్కడ కూర్చొని మా బాబు కనిపిస్తున్నవారా? ఇగో మా బాబు చూడండి, నాకు కొంచెం వీడియో తీరా అంటే తీస్తలేడు. నచ్చి కొంచెం అదేంటి టమాటాలు దేవా, గ్రేవీకి కదా ఒక 4 ఇచ్చేయి గ్రేవీకి. వద్దు, ఇక మేమైతే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా కొత్తిమీర, ఇప్పుడు రోజు మార్కెట్లో పడుతున్నాయి కదా పండిన టమాటాలు గ్రేవీ వేసి. ఇది ఎప్పటికప్పుడు అయితే మార్కెట్లో పడుతున్నాయి కాబట్టి ఎప్పటికప్పుడు అంటే కొత్తిమీర, పుదీనా ఫ్లేవర్ బాగుంటుంది. నీళ్ళు పెట్టుకుంటా, నీళ్ళు పోసుకుంటా మంచిగా కడిగేస్తాం. పాలైతే కాగబెట్టిన పెరుగు తోడేద్దామని. అయిపోయింది వీడియో. ఇప్పుడు టమాటాలు అయితే కోసేస్తున్నా, కొంచెం మగ్గింది కదా. ఎంతసేపు అవుతుంది కూరగాయలు? ఇంతసేపు ఒక 1/2 అవర్లో అవుతుంది. నేనైతే ఇట్లా డైరెక్ట్ ఇక ప్లేట్లలో కోసి పెట్టుకొని డైరెక్ట్ కోసేసుకుంటే తొందరగా అయిపోతుంది పని. 5 మినిట్స్లో చేయలేదు అంటే వచ్చేదే లేటు, ఇక అన్నీ కోసి చేసి చేయాలంటే చాలా కష్టం అని నేను ఇక్కడ డైరెక్ట్ కోసేసుకుంటున్నాను. ఇది గ్రేవీ కోసం అని వేస్తున్నాను నేను ఈ టమాటాస్, గ్రేవీ బాగుంటుందని. ఈ దగ్గర కొండితే అంత బాగా చికెన్ లాగా అనిపిస్తుంది. టమాటాలు వేసి గ్రేవీ టైప్ వేస్తే బాగుంటుంది. ఇంకా అందుకనే మీతో ఈ వీడియో షేర్ చేసుకుందామని ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నా. ఓకేనా, బాయ్.